ఈరోజు ఫస్ట్ టైం ఫ్యామిలీ మొత్తం సాగదుర్గ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో సాటర్డే కదా, అసలే నవరాత్రులు కాబట్టి పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు. చూడండి మా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. పిల్లలకి చిన్న చిన్న సరదాలే తప్ప ఏం ఉండవు. అందరం ఇంకా స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం 2 o'clock అరౌండ్ లాగా బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఎలాగో లేడీస్ అందరికీ ఫ్రీ బస్సులు కదా, ట్రై చేసేద్దాం అది కూడా అని చెప్పి బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎక్కేసామండి బస్సు. ఫస్ట్ టైం నేనైతే ఫ్రీ బస్ చూస్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ ఫీలింగ్, ఎందుకంటే ఇంటర్నెట్లో చూసి హడావిడికి భయపడ్డాను. ఇది అయితే ఇంకా మేము సాగదుర్గ టెంపుల్కి రీచ్ అయిపోయాం. వచ్చింది ఎలాగంటే బస్సులో దిగిన పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర బస్ దిగి అక్కడి నుంచి ఆటోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా రోజ్ హిల్స్ దగ్గర, అక్కడ దిగాము. సో అక్కడే లోపలికి ఎంట్రీ. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు మేము లైన్లో వెయిట్ చేసాము. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకున్నాం. చిన్నపిల్లలకైతే 20 రూపీస్, పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అని చెప్పారు. టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక 10 to 15 minutes, కొంచెం నవరాత్రులు కదా కొంచెం క్రౌడ్ అయితే ఉంది. 10 to 15 minutes మేమైతే వెయిట్ చేసాము. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ బోట్స్ ఎక్కేసాము. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, ఇంకా వీడియోస్ తీసుకోవడానికి ఎలా లేదేమో అని నేను అనుకున్నాను. కానీ అందరూ తీసుకుంటున్నారని చెప్పి బోట్ ఎక్కిన తర్వాత కొంచెం ధైర్యం చేసి మొబైల్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను. సో ఇంకా ఫస్ట్ టైం నేనైతే బోట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సరదా పడ్డారు. ఇంకా అంటే డిస్టెన్స్ ఎక్కువేం లేదు, అదొక చిన్న ఫీలింగ్, సరదా కదా బోట్లో వెళ్ళాము అన్న ఫీలింగ్ అనేది పిల్లలకి కూడా చాలా సరదా కదా. మా మమ్మీ, డాడీ, మా సిస్టర్ అందరూ వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము బోట్లోన. మా వాళ్ళు అయితే లైవ్ జాకెట్స్ కూడా వేసేసుకున్నారు తీసుకొని. జస్ట్ ఒక 5 minutes ట్రావెల్ ఉంటుంది అంతే బోట్ ఎక్కిన తర్వాత. ఇంకా దిగిపోయిన తర్వాత ఈ లైన్ చూసారా, ఇదైతే వీళ్ళు ఆల్రెడీ దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోతున్న వాళ్ళు. మేము బయటకు వచ్చిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ కొండపైకి బైవాక్ వెళ్ళొచ్చు, కానీ టైం అయిపోతుందేమో అని చెప్పి మేమైతే ఆటో ఎక్కిపోయాము. జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోయాం పైకి వచ్చిన ఇక్కడ కూడా ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయంట. మేమైతే టైం అయిపోతుందని చెప్పి అవేం యూజ్ చేసుకోలేదు, ఆటోలో వచ్చేసాము. ఇక్కడ మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ అయితే ఏం లేదు, కానీ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ఒక 50 steps అలా ఉంటాయి అనుకుంటా. నేను కౌంట్ అయితే చేయలేదు. చాలామంది మెట్ల పూజ కూడా చేస్తున్నారు ఇక్కడ. సో అమ్మవారి దగ్గరికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. టెంపుల్కి రీచ్ అయిపోయిన తర్వాత వ్యూ పాయింట్ పైనుంచి ఇది ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మొబైల్ అయితే తీయలేదు. కొంచెం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుందాం అనిపించింది. మా బుడ్డోడు కొంచెం అలిగాడు, వాడు ఐస్ క్రీమ్లో పీస్ నేను తినేసానని చెప్పి. చూసారా, వీడియోస్ కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు వాడు. ఒక సెల్ఫీ కూడా దిగలేదు ఎంత బతిమాలినా సరే. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. లోపల వీడియో నేను తీయలేదు, దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను మనస్ఫూర్తిగా. సో పైకి వచ్చినప్పుడు మేము ఆటోలో వచ్చాం కదా, రిటర్న్ వెళ్ళినప్పుడు బైవాక్ వెళ్దాం అనుకున్నాము. డిస్టెన్స్ ఏమి ఉండదు, చాలా దగ్గరగా ఉంటుంది. స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఒక 5 minutes బైవాక్ వెళ్తే మనం ఎక్కడైతే బోట్లు ఎక్కామో ఆ ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు. స్టెప్స్ దిగుతూ వెళ్ళిపోయాము నెమ్మదిగా. కొంచెం ఆ వ్యూ కూడా చూసినట్టు ఉంటుంది కదా, ఏరియా కూడా అనిపించింది. సో ఈ టెంపుల్ అయితే నార్మల్ డేస్లో ఓపెన్ అవుతుందో లేదో నాకు తెలియదు. నవరాత్రుల్లో మాత్రమే బోట్స్ అవైలబుల్గా ఉంటాయని విన్నాను. నార్మల్ అప్పుడు సింధియా మీద నుంచి వెళ్ళొచ్చేమో. నేనైతే ఆ విషయం తెలియక మీకు ఇన్ఫామ్ చేయలేకపోతున్నాను. బోట్లో మాత్రం ఈ నవరాత్రుల టైంలో మాత్రమే ఉంటుంది. రిటర్న్ కూడా మేము వచ్చేసిన తర్వాత ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా అంకుల్తో కూడా మాట్లాడి ఒక చిన్న వీడియో తీసుకుంటానని అడిగాను. అంకుల్ ఏమీ అనలేదు, వీడియో తీసుకున్నాను. ఆల్మోస్ట్ మా తర్వాత ఇంకొక బోట్ ఉంచారు, ఎవరైనా వస్తే ఎక్కించుకుండండి, ఇంకా అదే లాస్ట్, లేకపోతే సింధియా మీదుగా వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేస్తున్నారు పోలీసులు కూడా. వచ్చేసాము అందరం కలిసి. ఇంకా అసలు ఆ వ్యూ చంపేసిందండి, చాలా బాగుంది. అసలు నాకు బాగా నచ్చింది అందరికీ. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ వ్యూని మొత్తాన్ని. వాళ్ళకి ఫస్ట్ టైం ఇలాగ బోట్స్ ఎక్కడం కానీ, నావీ బోట్స్ అవి చూడడం కానీ. పోలీసులు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు.
మనకి ఎక్కిదిప్పుడు దిగినప్పుడు ముసలి వాళ్ళైనా ఇబ్బంది పడతారని చిన్నపిల్లల్ని వాళ్ళు సపోర్ట్ చేయడం కేర్ తీసుకోవడం చాలా బాగుంది. లైవ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. మేము యూజ్ చేసుకోలేదు, పెద్ద డిస్టెన్స్ ఏం కాదని చెప్పి మేము కొంచెం వేసుకోలేదు. పిల్లలు అయితే వేసుకున్నారు, సరదా పడ్డారు. ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఒకసారి కదా మనకి టెంపుల్ ఓన్లీ ఇయర్ మొత్తంలో ఒకసారి అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేనైతే విజిట్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళిందండి కమెంట్ చేయండి. ఇది నాకు ఫస్ట్ వ్లాగ్, నేను ప్రీవియస్గా ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు, చేయాలని కోరిక అయితే ఎప్పుడూ ఉంది. కానీ సో ఒకవేళ నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేసినా, మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్స్ ఇది. మీకు ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫేవరెట్ ప్లేసెస్కి వెళ్ళినా సరే ఒకసారి కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా. మళ్ళీ రిటర్న్లో కూడా మేము బస్సే ఎక్కాము. నా ఫస్ట్ ఫ్రీ బస్ టికెట్, నేను అంతవరకు బస్సు ఎక్కలేదు. సో డూ ఫాలో మీ, ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఓకేనా.